చాలాసార్లు పేషెంట్ని అంతా చేశారు అయినా పేషెంట్ చనిపోయారు అంటారు. ఇట్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు జయలలిత వీళ్ళందరూ హాస్పిటల్లో చనిపోలేదా? అవును కదండి. ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా చనిపోవచ్చు అన్నట్టు. మళ్ళీ ఆ ఠాగూర్ సినిమా వచ్చినప్పటి నుంచి చచ్చిపోయిన పేషెంట్ కూడా వెంటిలేటర్ పెట్టారు అంటారు. సో ఇవన్నిటి నుంచి ఫస్ట్ మేము డిఫెన్సివ్గా ఫస్ట్ కాపాడుకోవాలన్నమాట. ఇది ఇట్లా అండి అవును. అని. సో అంత రోజీగా లేదు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఆ డాక్టర్ ఇమేజ్ వేరు. వేరు. అవును. ఇప్పుడున్న డాక్టర్ చాలా టిపికల్. వేరు, చాలా మారిపోయింది. సో మళ్ళీ ఆ డేస్ వస్తాయా అంటే నాకు డౌటే. సో నెక్స్ట్ మా పాప ఇప్పుడే చెప్పింది, నేను ఇంకా డాక్టర్ అవును, నేను లాయర్ అవుతాను. అచ్చా, అది ఇంకా దారుణంగా ఉంది. నువ్వు ఇంటికి వచ్చి కూడా ఫోన్లో మాట్లాడతావు. ఆహా, లాయర్ అయితే మాట్లాడాలనుకుంటుందా ఏమిటి? తెలియదుగా. అదే కదా, ఈ ఏజ్ కదా అలాంటిది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ జాబ్ వాళ్ళని అడిగినా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్ లేని జాబ్ లేదు. ఫోన్స్ వచ్చి స్ట్రెస్ ఎక్కువ చేశాయి. సండే కూడా వర్కింగ్ డేనే, ఎందుకంటే ఫోన్స్ వస్తాయి కాబట్టి. నేను అదే అనుకుంటాను, నా ప్రొఫెషన్లో ప్రాణాలు బ్రతుకు, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నాకు ఫోన్ కాల్స్ ఇంపార్టెంట్. మీకెందుకు ఫోన్ కాల్స్ ఇంపార్టెంట్ అంటే పై ఆఫీసర్స్ చేస్తున్నారండి, ఎత్తకపోతే కొడతా తిడతారండి, ఇట్లా ఉంది.